ఏం జరిగింది ఆ రోజు? అంటే నార్మల్గా అమ్మాయిలతోని, అంటే ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో మనము అమ్మాయిలతోని కూడా అప్పుడప్పుడు గొడవ జరగవచ్చు, వాయిస్ రైజ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. సో తప్పు జరుగుతున్నప్పుడు, లేకుంటే మనల్ని డిఫెండ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, లేకుంటే మనల్ని ఒక మాట అన్నప్పుడు, సో వాయిస్ అనేది రైజ్ చేయాలి 100%. సో వాయిస్ రైజ్ చేయకపోతే మనది తప్పు అయిపోతుంది అక్కడ. సో వాయిస్ రైజ్ చేసిన ప్రతిసారి కావాలని లైక్ గౌతమ్ అమ్మాయిల లైక్ లేడీస్ వీక్ అంటాడు, మళ్ళీ అమ్మాయిని రెస్పెక్ట్ చేయడని ఒక సాఫ్ట్ స్పాట్ పట్టుకున్నారు అనమాట. సో నాకు లేడీస్ని రెస్పెక్ట్ చేస్తాను నేను యాక్చువల్లీ చాలా. సో ఆ సాఫ్ట్ స్పాట్ని పట్టుకొని కావాలని ఆ విషయంలో వీని టార్గెట్ చేయొచ్చు అని చెప్పేసి ఫిక్స్ అయినరు. సో మనకి లైక్ ఈ స్ట్రాటజీస్ ఏం కొత్త కాదు. సో ఈ ఎత్తులని ఎలా ఢీ కొట్టాలో నాకు తెలుసు కాబట్టి రెస్పెక్టబుల్ వేలోనే వాళ్ళని ఢీ కొడదాము. సో రెస్పెక్ట్ క్రష్ అన్న మాట అన్నారుగా, అక్కడ అయితే సో మిస్ మ్యాచ్ అయిపోయింది అనమాట. ఒకసారి క్రష్ అని అక్క అని ప్రజలకి చాలా కరెక్ట్గానే రీచ్ అయింది అక్క అన్న పదం. చాలామంది సో దాన్ని అక్క అంటే ఏంటి ప్రాబ్లం, దాన్ని పెద్ద ఇష్యూ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి ఖండించడం జరిగింది. సో అక్క అనడంలో తప్పేం లేదండి. సో మీకు ఎలాంటి ఫీలింగ్ లేదు అని మీకు ఫిక్స్ అయినప్పుడు అక్క అని అనండి, రెస్పెక్టబుల్ వేలోనే అది. సో దాంట్లో తప్పేం లేదు. సో నేను దాని తర్వాత చెప్పినా కూడా, అంటే ఇంట్లో ఉన్న అమ్మాయిలందరూ నా అక్కలు అని. ఎందుకంటే ఇక్కడ నార్మల్గా మాట్లాడుతున్నా అప్పుడప్పుడు లవ్ బీజిఎం లేసి సో వేరే రకంగా అది కన్వే అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అని చెప్పేసి నేను ముందే నాకు ఎవరి పట్ల అలాంటి ఫీలింగ్స్ ఇంకా ఉండబోవు అని చెప్పి క్లియర్ కట్గా నేను ఆ స్టేట్మెంట్ పాస్ అవ్వాలి వాళ్ళకని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అక్క అని రెస్పెక్టబుల్ వేలోనే వాయిస్ అవుట్. అందుకే నేను కోపం వచ్చిన సిచ్యువేషన్స్లో అనేటోని. ఎందుకంటే విను అక్క అని చెప్పేసి అంటే వినవే అని అంటే తప్పు, కానీ విను అక్క అనడంలో తప్పు లేదు. అది రెస్పెక్టబుల్ వే ఆఫ్ డిఫెండింగ్ ఓన్లీ. సో దాంట్లో నాకేం తప్పు లేదని అనిపించి నేను చేసిన, అది ప్రజలకు అర్థమైంది కూడా. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఈ సీజన్లో ఇప్పటి వరకు ఏ సీజన్లో లేనన్ని లవ్ ట్రాక్స్ని మేము చూసామంటే అవి ఎగ్జాక్ట్గా లవ్వా లేదంటే ఒక క్రషా, ఇన్ఫాక్చువేషనా, ఇంకేదన్నా కావచ్చు. బట్ అది కూడా సర్టన్ ఒక పర్సన్కి సపోర్ట్ అవ్వచ్చు బిగ్ బాస్ హౌస్లో. ఒకళ్ళ ఫ్యానిజం కావచ్చు, అందువల్ల వాళ్ళు సపోర్ట్ చేయడం కావచ్చు. అది కూడా ఒక డిసడ్వాంటేజ్ ఏమన్నా అయ్యిందా మీకు? లేదు, అంటే లైక్ ఫస్ట్ అంటే ఫ్యాన్ బేస్ వల్ల ఓటింగ్ మారే అవకాశాలు కూడా ఉంటాయి కదా ఇలాంటివి. అదే అంటే నేను అది ఐ విల్ సీ ఇట్ యాజ్ నాకు ఎంతమంది సపోర్ట్ చేసిండ్రు. సో నాకే అలయన్సెస్ లేకుండా సో నాకు ఓటింగ్ పడింది అన్నది నా సోలో ఓటింగ్ కదా. సో ఐ రెస్పెక్ట్ దట్. అండ్ ప్రేక్షకులకు నేను అంత దూరం తీసుకెళ్ళింది కాబట్టి నేను దాన్ని అడ్వాంటేజ్ అనుకుంటా తప్ప, అరే అట్లా ఉండుంటే మనకి ఇంకా అడ్వాంటేజ్ ఓటింగ్ పడేదన్న కోణంలో నేను ఎప్పుడు ఆలోచించాను. నాకు ఓటింగ్ పడకుండా నేను 5th పొజిషన్లో వచ్చేసిన, 10th పొజిషన్లో వచ్చేసిన, అసలు నేను ఒక్క వీకే ఉన్నా కూడా నేను అనుకున్నట్టు నేను అనుకున్న మార్గంలో నడవాలి, నేను కరెక్ట్గా ఉండాలి, అంతే తప్ప సో పొజిషన్స్ డజంట్ మ్యాటర్. ఓకే. సో మిమ్మల్ని అభిమానిస్తున్న ఫ్యాన్స్